హలో అండి అందరికీ. టుడే మన రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా ఈ స్టైల్లో ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. కడుపు నిండా తినేస్తారనమాట. చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో ఈ ఎగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2-3 యాలకులు, లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు అలాగ బాగా ఫ్రై అవ్వనిచ్చి ఒక మీడియం సైజు 2 ఉల్లిగడ్డల్ని తీసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయల్ని ఎంత సన్నగా కట్ చేసుకుంటే దీని గ్రేవీ అంత చిక్కగా చాలా బాగుంటుంది. మీకు కోయడం ఇబ్బందిగా ఉంటే గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చండి. కానీ సన్నగా తరుక్కుంటేనే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, నేను 2 మినిట్స్ తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే 1 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకున్నా కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు మనం ముందుగా యాడ్ చేసిన ఈ అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నాను. అంటే 2 టేబుల్ స్పూన్లకి కొంచెం తక్కువగా కారాన్ని యాడ్ చేసుకొని కింద మాడకుండా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. కారం మాడిపోతే స్మెల్ టేస్ట్ బాగోదండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పొడుగ్గా 2 పండిన టమాటా ముక్కల్ని ఇలాగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటో ఉన్న పైనున్న తొక్క మొత్తం కూడా ఊడిపోయి మంచి గుజ్జుగా తయారయ్యేంత వరకు ఈ టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటా ముక్కలు బాగా గుజ్జుగా తయారైపోయిన తర్వాత నిమ్మ సైజ్ అంత చింతపండుని ఒకసారి ఇలాగా జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోండి. ఈ చింతపండు రసాన్ని ఎక్కువగా యాడ్ చేయొద్దండి. కొంచెం ఒకసారి పిండిన జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. మీకు ఇందులో ఈ చింతపండు రసాన్ని యాడ్ చేయడం ఇష్టంగా లేకపోతే స్కిప్ చేసి ఆ ప్లేస్లో వాటర్నైనా యాడ్ చేయొచ్చండి. కానీ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలాగా వదిలేస్తే ఈ టమాటో ముక్కలు, ఆనియన్స్ బాగా ఉడికిపోయి ఇలాగా మంచి గ్రేవీ లాగా ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇలా ప్రిపేర్ అయ్యేలోపు నేను 5 ఎగ్స్ని తీసుకొని ఇలాగా ఉడకబెట్టేసుకొని 2 స్లైసెస్ లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు వీటి సైజులో గుడ్డుకి ఘాట్లు పెట్టైనా తీసుకోవచ్చు. కానీ నేను ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ కర్రీలో కదపకుండా ఒక 2-3 నిమిషాల వరకు ఇలాగ వదిలిపెట్టేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత మెల్లగా గరిటెతో ఇలాగ గుడ్డు విరగకుండా కలుపుకోవాలన్నమాట. గుడ్డు విరిగిపోతే మనం తినేటప్పుడైనా బాగానే ఉంటుంది అనుకోండి, కానీ గుడ్డు విరగకుండా ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలాగ మరొక 2 నిమిషాలు బాగా మగ్గిన తరువాత ఇందులో చివరగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. బ్యాచిలర్స్ సైతం కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.